సినీ జోష్ నేను మీ మహా ఒకరు వాయిస్ వింటే ప్రతిరోజు థియేటర్లో విన్నట్టు అనిపిస్తుంది. ఆయననే దానికి డబ్బు చెప్పారా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం కాదు. కానీ ఆయన ఎవరు అనేది తెలుసుకుందాము. ఆయన ఎవరో నా పక్కన ఉన్నారు. ఆయనతోనూ ఒకసారి మాట్లాడితే మీకే అర్థమైపోతుంది. హలో సార్, నమస్తే. నమస్తే అండి. నా పేరు నవీన్. కాకపోతే ముఖేష్కి నాకు ఏ సంబంధం లేదండి. షూర్ కదా? షూర్ అండి. అంటే మీ వాయిస్ విన్న తర్వాత అడ్వర్టైజ్మెంట్లో వచ్చేది. అవునవును, అందరూ ముఖేష్ ఆడు, నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం కొట్టుకా నవీనాను, అది నేను అనుకుంటారు కానీ నేను కాదండి, నా పేరు నవీన్. అసలు బ్లెస్డ్ వాయిస్ అండి మీది యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మందికి వాయిస్ మోడ్యులేషన్ చేసుకుంటారు, కానీ మీకు మాత్రం గాడ్ గ్రేస్ మీకు బై బర్తే వచ్చేసింది. అసలు మీ వాయిస్ ఇప్పటివరకు మీకు ప్లస్ అయింది అనుకుంటారా, లేకపోతే ఏమైనా నెగిటివిటీస్ ఏమైనా చూసారా? అంటే స్టార్టింగ్లో చాలామంది ఫ్రెండ్స్ అంటుండే అండి, ఏంద్రా నీ వాయిస్ ఇలా ఉంది అని అనడం. సార్ నా వాయిస్ నాకు అర్థం కాకపోయేది స్కూల్ డేస్లో, అలా కొంచెం బాధపడ్డా. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు మన భిక్షు గారు, నేను నార్మల్గా ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడిని అండి. ఒకరోజు కిలో 100, కేజీన్నర 100, కిలో యాపిల్ 100, దానిమ్మ 100 అని ఇలా అమ్ముతున్నాను. అదే టైంకి భిక్షు గారు ఫ్రూట్స్ కొనడానికి వచ్చారు. అరే బాబు, నీ వాయిస్ ఏదో బాగుంది, నీ సినిమా చేస్తే నీవు యాక్టింగ్ చేస్తావు అన్నాడు. నార్మల్గా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్టే. ఓకే సార్ అని కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా. 10 ఇయర్స్ తర్వాత సార్ సినిమా చేయడం జరిగింది. అందులో నాకు అవకాశం ఇచ్చారు, నన్ను యాక్టర్ చేశాడు. చాలా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? ఈ సినిమాలో హీరో వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ అండి నాది. కాకపోతే ఏంటంటే సినిమా వచ్చేసి నేను నార్మల్గా ఊర్లో కొంచెం మంది తీట పోరగాలు ఉంటారు చూసిన, ఆ క్యారెక్టర్ అనమాట. హీరోని జడగొట్టేది మేమే. కాకపోతే క్యారెక్టర్ పరంగానే చేశాను. రియల్ లైఫ్లో చాలా మంచివాడినండి. మంచిలే అండి. ఈ సినిమాలో ఏదైనా కథకి తగ్గట్టుగానే మనుషులు యాక్ట్ చేస్తారు అంతే, రియాలిటీ అది కాదు. చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు అనుకున్నా మీరు ఫరక్ పడదు మనకి. అదే ఎందుకంటే సినిమా రిలీజ్ అయినాక అనుకుంటారు మొత్తం వీడి వల్లనే కదా చెడు కొట్టింది అనుకుంటారు. అందుకని ముందుగా చెప్తున్నా. అంటే అలా కూడా ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ మూవీతో మీకు ఎలాంటి సక్సెస్ వస్తుంది అనుకుంటున్నారు? వాస్తవంగా నా డ్రీమ్ వచ్చేసి 3rd క్లాస్ నుంచి యాక్టర్ అవ్వాలనేది నా కోరిక అండి. నేను గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, రీసెంట్గా జబర్దస్త్ షోలో కూడా కొన్ని ఎపిసోడ్లు చేశాను. కానీ నాకు సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం హుషారు పిల్లల సినిమా. ఈ సినిమా తర్వాత నా వాయిస్ చూసి, నా యాక్టింగ్ చూసి అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నా. వచ్చిన అవకాశాలను కూడా నేను వినియోగించుకొని చేస్తాను. అది ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు, మరి ఎవరితో చేయాలనుకుంటున్నారు? నా డ్రీమ్ నార్మల్గా రాజు వేడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు ఖమ్మంపాటి అన్న డైరెక్షన్లో చేయాలనుకుంటున్నానండి. చేయాలనుకుంటున్నారు ఏంది? ఆ సినిమాతోనే మీరు ఫ్యాన్ అయిపోయారా? ఆ సినిమాతోటే అండి. కాకపోతే ఆ సినిమా కావచ్చు, ఆ సినిమాకు అన్నపడ్డ కష్టం కావచ్చు, అదంతా విన్నాను. అప్పటి నుండి అన్న డైరెక్షన్లో చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు కూడా మీరు బిజినెస్ చేస్తున్నారు? నాకు నార్మల్గా మొబైల్ షాప్ ఉందండి. మా సొంతూరు సూర్యాపేట. అక్కడ మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్ చూసుకుంటూ షూటింగ్స్ ఉన్నప్పుడు వస్తుంటా. వాస్తవంగా షూటింగ్ కోసం ఎదురు చూస్తుంటా, ఎవరు పిలుస్తారని. ఈ సినిమాతో అది కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. హుషారు పిట్టలో స్క్రిప్ట్ విన్నప్పుడు అండ్ టీజర్ రిలీజ్ కాముందుకు అందరికీ చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఆడియన్స్ కూడా అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ సక్సెస్ చూస్తుంటే సినిమా రిలీజ్ కాముందుకే ఆల్మోస్ట్ సక్సెస్ అని అందరు ఫిక్స్ అయిపోయారు కదా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే సినిమా విన్నప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు నార్మల్గా చిన్న సినిమా కదా, కానీ చేయాలి, యాక్టింగ్ అన్నప్పుడు ఏదైనా చేయాలనుకొని చేసాము. కానీ ఇంత పెద్ద సక్సెస్ తోడవద్దు అనుకోలే. దానికి తోడుగా సురేష్ బాబు సార్ మాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఆగస్ట్ 15 కంటే ముందే మాకు అర్థమవుతుంది, మేము ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయాం, యాక్టర్స్ అయిపోతాం అనే నమ్మకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.